జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హైదరాబాద్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాగంటి గోపినాథ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. గోపినాథ్ గారు చెప్పండి. నందిత టికెట్ ఇచ్చే విషయం దగ్గర నుంచి లాస్ట్ ఎలక్షన్స్ ప్రచారంలో కూడా మీరు పాల్గొన్నారు. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది, ఏం జరిగింది? ఏమైనా సమాచారం ఉందా మీకు? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళారు. ఇంకా సరే క్లారిటీగా తెలియలేదండి. కానీ చాలా బాధాకరమైన విషయం. తక్కువ వయసులో మరి అమ్మాయి చాలా అసలు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు, ఊహించలేకపోతున్నారు అసలు ఏంటంటే ఈ విధంగా జరుగుతాం అనేది చాలా దురదృష్టకరమైన. ఎందుకంటే సాయన్న గారు కూడా నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మరి సొంత కూతురులాగానే మేము కూడా ఆమెని అన్ని విధాలుగా కూడా మేము హెల్ప్ చేసాం. ఈ టికెట్ విషయంలో కానీ అక్కడ కానీ గెలిపించే జాగ్రత్త కానీ అందరం కూడా, ఎందుకంటే సాయన్న అంత మంచి ఫ్రెండ్ కాబట్టి. మరి ఈ విధంగా దురదృష్టకరంగా వచ్చి వెంటాడుతా అనేది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మొన్న నల్గొండ సభకి వెళ్ళినప్పుడు కానీ అంతకుముందు ఈ లిఫ్ట్ లో కూడా ఇరుక్కుంటాం, ఇట్లాంటివన్నీ జరిగిన సంఘటనలు అది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. చాలా మా బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ సిటీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాబట్టి అందరూ కూడా చాలా ఇప్పుడు అందరూ బయలుదేరుతున్నారు, వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చడం జరుగుతుంది. సాయనకు ముగ్గురు కూతురు ఉన్నారు. మీరు సాయన ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా, సాయనకు ముగ్గురు కూతురు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మాత్రమే పాలిటిక్స్ లో కిందకు తీసుకొచ్చారేమన్నా చెప్పారా సాయన ఎప్పుడన్నా? సాయన్న ముందు నుంచే నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు కూడా సాయన్ని కలిసినప్పుడు కూడా వాళ్ళ అమ్మాయిని కూడా పరిచయం చేసి నా తర్వాత ఈమె పాలిటిక్స్ లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి సాయన్న దృష్టిలో పెట్టుకుని ఈమెని సాయన్న వారసురాలుగా చెప్పడం జరిగింది ముందు నుంచి కూడా. మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడినారు గోపినాథ్ గారు? మొన్న మేము అసెంబ్లీలో కలుస్తాం కదండి, అసెంబ్లీ జరిగినప్పుడు ఉంది, మరి మొన్న నల్గొండ సభ అప్పుడు కూడా కలుస్తాం జరిగింది. అసెంబ్లీ అయిపోతే రోజు కలిసి వాడు సెక్షన్లో. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్ గారు.